నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చెలో అంకాపూర్ ఎమ్మెల్యే ముట్టడి పిలుపుతో అంకాపూర్ ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అంకాపూర్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో పాటుగా పలువురు కాంగ్రెస్ బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ పరిణామాలపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పందించారు. తాము ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధమేనని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చెలో అంకాపూర్ ఎమ్మెల్యే ముట్టడి పిలుపుతో అంకాపూర్లో ఉద్రిక్తంగా మారింది. అక్కడ 144 సెక్షన్ పోలీసులు అమలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రాజకీయాల్లో రాజకీయ వాదన ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పోటాపోటీగా చలో అంకపూర్ పిలుపు కార్యక్రమాన్ని ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ధర్నాలు, ర్యాలీలు, బంద్లు పిలుపులకు పోలీసులు నిషేధం ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ కూడా అమలు చేశారు. నిజామాబాద్ ఇటు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైరేష్ రెడ్డి ఇంటిని ముట్టడికి కాంగ్రెస్ నేతలు నిన్న పిలుపు ఇవ్వడంతో కూడా కాంగ్రెస్ కార్యక్రమాన్ని అడుగుతున్నందుకు తమ కార్యకర్తలు అంతర్పోవాలని చెప్పి కూడా బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొందని ఉన్న నేపథ్యంలో పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ బీజేపీ చలో ఆకపూర్ పిలుపునే నేపథ్యంలో ఆయా పార్టీల ముఖ్య నాయకులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నందుకు ఆర్మూర్ అలాగే అంకాపూర్ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం 6 గంటల నుంచి ఆర్మూర్ అలాగే అంకాపూర్ ప్రాంతాల ఆంక్షలు కూడా విధించారు. ఇలాంటి ధర్నాలు, ర్యాలీలు కూడా చేయవద్దని చెప్పి కూడా ఆ పోలీసులు ముందు పిలుపునిచ్చారు. మరోవైపు బీజేపీ నాయకులు ఎక్కడెక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు ఎమ్మెల్యే పైరేష్ రెడ్డిని కూడా ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేయగా ఇటు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని కూడా అక్కడ తన నివాసంలో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మొన్న జరిగినటువంటి ఇందూరు ఘటనలో ఎమ్మెల్యే పైడి యాక్చువల్లీ మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల హామీలు ఇచ్చే హామీని కూడా నెరవేర్చలేదని చెప్పి, అలాగే కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి పోటీగా ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆర్మూర్ ఎమ్మెల్యే వెంకటరెడ్డి కూడా పోటీ బారిలో దిగుతాడు, ఆయన్ని ఓడించాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. దీంతో అని ఘాటుగా స్పందించారు. దీనికి స్వీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వినయ్ రెడ్డి ఇటు ఎమ్మెల్యే తమ ఎన్నికల ప్రచారం ఒక హామీని కూడా నెరవేర్చాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు. దాంతో పాటు వద్యం అందిస్తారని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చాలని చెప్పి దీనికి పైడి రాకేష్ రెడ్డి మాటలకు వ్యతిరేకంగా చలో అంకాపూర్ పిలుపునిచ్చారు. దీంతో కూడా ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కన్ను కప్పి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటికి ముట్టడించేందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. మొత్తానికి పరిస్థితి మొత్తం మేలుకుందని చెప్పవచ్చు. మనీషా, రైట్, థాంక్యూ నవీన్. మొత్తం అన్ని రకాల సమస్యలు రైతులకు ఈ రకంగా మాట్లాడు కష్టం చల్లుతా, కొవ్వు చల్లుతా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే రాజ్యాంగ భాష ఎందుకు అడగదు? వీడి ఇంత అహంకారం ఎందుకు వచ్చింది? రెండోది చాలా ఉండి అడిగేటి కులం అడిగేటి